కొంచెం అంత గరం మసాలా కూడా ఇందులో వేసుకుంటే బాగానే ఉంటుంది. మనం చింతపండు పులుసు మనకి ఈ ముక్కలు తెల్లగా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం చింతపండు పులుసు కొంచెం వేసుకొని దీన్ని చూసుకుందాం. చిటికెడంతా పులుసుల్లో బెల్లం ఉంటే కూడా బాగుంటుంది, కానీ చూడండి చాలా కొంచెం వేస్తే బాగుంటుంది. అదే ఎక్కువైందనుకోండి ఆ తమిళం వాళ్ళకి బాగా నచ్చుతుంది, కానీ మన తెలుగు నాలుగుకి కొంచెం ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు మరో 2 నిమిషాలు దీన్ని చక్కగా మనం కుక్ చేసుకుంటే మన డిష్ రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి ఇష్టమైన పెరుగు అన్నం వాటిల్లో కూడా పక్కన నంచుకుంటూ ఉంటే నాకు చాలా చాలా ఇష్టంగా తింటాను. దీన్ని మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ పులుసు కూడా నాకు కావలసినంత చిక్కగా రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని ఫినిష్ చేసేసుకుందాం. ముందే చెప్పాను కదా, దీన్ని అన్నంతో పాటు తింటుంటే భలే మజాగా ఉంటుంది. సో మరి స్టవ్ కట్టేసి మరి ఈ దోసకాయ, ఈ వెల్లుల్లి గ్రేవీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. అన్నంతో పాటు తింటుంటే భలే కమ్మగా ఉంటుంది. ఎన్నో రకాల కూరలు చేసుకుంటాం, కానీ కొన్ని కూరలు తినేటప్పుడు మాత్రం చక్కగా కూర్చొని టేబుల్ దగ్గర ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అలాంటిదే మన ఈ కూర కూడా. అయితే ఇందులో మనం వెల్లుల్లి కూడా మీరు చూడండి, చక్కగా ఈ వెల్లుల్లి కొత్త ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లి వేరుకొని తింటూ ఉంటారు. నేనే కాదు, నేను ఇలా తింటానని చెప్తే అందరూ మేము అలాగే తింటామంటారు. సో కొన్ని అందరికీ ఇష్టమైనవి ఉంటాయి. మరి ఇందులో కూడా మనం వేసిన వెల్లుల్లి చక్కగా వేసుకొని దీన్ని అన్నంతో పాటు, ఎందుకు అంటే ఈ పుల్లగా చక్కగా కొంచెం అంత తీపిగా భలేగా ఉంటుంది మన ఈ డిష్. మరి వెల్లుల్లి దీంతో అన్నంతో పాటు ఈ కూరతో పాటు తింటూ ఉంటే ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. మరి ఈ వెల్లుల్లితో మన ఈ దోసకాయ వెల్లుల్లి పులుసు అది కూడా మన గసగసాలు వేసి చేసుకున్నాం, భలే కమ్మగా ఉంది. ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా వెరైటీలు మనం ఇంట్లో చేసి పెడితే తినేవాళ్ళకి కూడా భలే చక్కగా సరదాగా మజాగా ఉంటుంది. సో తప్పకుండా ఈ వెల్లుల్లి దోసకాయ నేను చూపించిన విధంగా గసగసాలతో చేసుకోండి, తినండి, వారేవా అనండి. దోసకాయ వెల్లుల్లి గసగసాల పులుసు చేసుకోవడానికి ముందుగా గసగసాలను చూపించిన విధంగా ఒక ప్యాన్ లో వేయించుకొని దాన్ని మిక్సీ జార్ లో వేసి పేస్ట్ అయిన తర్వాత కొబ్బరి కూడా వేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తరువాత వేడి నూనెలో ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. అలాగే కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకొని తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి చక్కగా కుక్ చేసుకుంటూ దాంట్లో ముందుగా చేసుకున్న గసగసాల మిశ్రమాన్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం నూనె బయటకు వస్తున్నప్పుడు కొన్ని నీళ్లు పోసి దోసకాయలు ఉడికేంత వరకు చక్కగా కుక్ చేసుకొని ఉడికిన తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొంచెం చింతపండు పులుసు, అలాగే చిటికెడంత బెల్లం కూడా వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. చివరిగా కొంచెం అంత కొత్తిమీర వేసి దీన్ని అన్నంతో పాటు తింటే ఇలాగే దీంట్లో మరి ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు, కానీ అన్నిటికంటే టేస్టీ వెజిటేబుల్ ఆమ్లెట్ లో మష్రూమ్. మరి మష్రూమ్ కూడా కట్ చేసి వేసుకుందామా? మష్రూమ్ని మనం ఎందులో వేసినా, మనం ఏదన్నా కూరలు చేసుకున్నా కానీ అందులో కొన్ని మష్రూమ్ ముక్కలు వేస్తారనుకోండి దాని టేస్ట్ భలే సూపర్గా పెరిగిపోతుంది. మరి ఆమ్లెట్ ఇలాంటిది చేసేటప్పుడు ఉప్పు మరీ ఎక్కువగా వేయకండి, కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. ఎందుకు అంటే గుడ్డులో సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది. ఎప్పుడన్నా పచ్చిగుడ్డు టేస్ట్ చేశారా? పెళ్ళికి ముందు అందరూ కొంచెం ఎక్సర్సైజ్ చేసేసి చాలా అంటే హెల్తీగా ఉండాలని కనిపిస్తూ ఉంటారు కదా, అప్పుడైతే జై బజరంగ్ బలి అనేసి ఒక కోడిగుడ్డు కూడా, పచ్చి కోడిగుడ్డు ఇలా తినేయడం, నానబెట్టిన శనగలు తినేయడం, ఇలాంటి అన్ని తినేసేవాడిని. మరి ఇప్పుడైతే జై బజరంగ్ బలి కాదు కదా, వాయమ్మో మా ఆవిడ అంటుంది ఇదేం బజరంగ్ బలో అంటుంది. ఇలా వచ్చినప్పుడు ఇలాంటి ఓట్స్ ఇలాంటివన్నీ తినాలి. సో మరి కోడిగుడ్డును కూడా కొంచెం కొట్టేసి దీంతో పాటు వేసేసి మనం ఆమ్లెట్కి చక్కగా తయారు చేసేసుకున్నాం. చూడండి, గుడ్డు కంటే కూరగాయలు ఎక్కువగా ఉన్నాయి. సో మరి వీటిని మనం ఎలా చేసుకోవాలి? ఈ ఓట్స్ ఆమ్లెట్ సింపుల్గా, ఓట్స్ మరోసారి చెప్పాను, మనం బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా ఈరోజు ఓట్సే మనకి బ్రెడ్ లాగా ఆమ్లెట్ చుట్టూ కోటింగ్ ఇచ్చేస్తాను. అయితే ఓట్స్ని మనం వేసుకొని దీంట్లో కొంచెం వెన్న కూడా మనం వేసి చక్కగా కలిపేద్దాం. అయితే ఇందులో వేయగానే ఈ వేడికి
ఈ వెన్న కరిగిపోతుంది. అలాగే ఓట్స్ కూడా లైట్గా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది. మనం మన రాగి జావా, ఈ జొన్నలతో ఎన్నో రకాల జావలు చేసుకునే వాళ్ళం. అయితే ఇలాంటి వాటిలలో మన చిరుధాన్యాలు, అందుకే ఈ మధ్య రాగిని ఎప్పుడైనా కానీ చిరుధాన్యాలతో లడ్డూలు అంటే ఎన్ని రకాలు చేసి మావాడైతే అంటే చిన్నపిల్లలకి ఈ మధ్య ఈ రకరకాల మనం పాత వంటలు చేసుకోవడం కంటే వీళ్ళకి ఈ చాక్లెట్లు ఇవన్నీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ మన పాత తాతల ముత్తాతల వంటల్ని మనం మర్చిపోకుండా అప్పుడప్పుడు మన పిల్లలకి పెడుతుంటే వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మన పాత రుచుల్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఓట్స్ని సెంటర్లో కొంచెం, కొనలో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి మంట మరీ ఎక్కువ పెట్టకూడదు. ఎందుకు అంటే మన ఏది కాలకూడదు. దీంట్లో మనం చేసుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని చక్కగా ఇలా వేసేసుకుందాం. అన్ని రకాల కూరగాయలే ఎక్కువే ఉన్నాయి అనిపిస్తుంది కదా, మరి కింద ఓట్స్ ఉన్నాయి. ఆమ్లెట్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కొనలో ఉన్న ఓట్స్ అన్నిటినీ దీనిపైన ఇలా స్ప్రింకిల్ చేసేసుకుందాం. ఇంకా వస్తుంది, ఇంకా ఓట్స్ కూడా చక్కగా. అయితే మనం బ్రెడ్ వాటి బదులు ఈ చుట్టుపక్కంతా మనం ఓట్స్ చక్కగా కవర్ చేసేసుకుందాం. ఇందులో వేసిన తర్వాత మరి చాలా తక్కువ మంటలో పెట్టాం. ఇలా ఒక 2-3 నిమిషాలు పెట్టేస్తే గుడ్డు చక్కగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు మరో పక్కకి తిప్పేసుకొని మరి మన ఈ ఆమ్లెట్ని వడ్డించేసుకుందాం. చూడడానికి 2 పక్కల టోస్ట్ ఉన్నట్టు ఉంటుంది, లోపల సాఫ్ట్గా జ్యూసీగా కూరగాయలన్నిటితోటి మన ఆమ్లెట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో తినండి. ఇది ఒక్కటి తింటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇదివరకే నేను మీకు చక్కటి షేకులు కూడా చూపించాను. ఓట్స్ తీసుకోండి, కొంచెం పాలు పోసుకోండి, దాంట్లో అరటిపండు, ఖర్జూరు లేకపోతే బెల్లం ఏమన్నా వేసి చక్కగా చేసేసుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా బాగుంటుంది. వీడు అన్ని మాటలు చెప్తాడు కానీ వీడికి ఏం తగ్గట్లేదా అనిపిస్తుంది కదా. మరి ఏం చేయమంటారు, వంటలు చేసే వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి. మాకేంటంటే ఫుడ్ ఎన్ని రకాలు, రోజుకి 10 రకాలు, బ్రేక్ఫాస్ట్లో 4 రకాలు, లంచ్లో 4 రకాలు, డిన్నర్లో 5 రకాలు. ఇవన్నీ తిని కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినా కొంచెం వస్తుంది. అందుకని ఇప్పుడు ఓట్స్ వైపు కొంచెం మనసు తిప్పి కొంచెం హెల్తీగా ఉందామని ట్రై చేస్తున్నాం. కొంచెం సేపు అయిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఓట్స్ ఏదైతే కింద ఉందో మనకి ఒక బ్రెడ్ లాగా ఈ ఆమ్లెట్ చుట్టూ తయారైపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అలా కుక్ అవుతుంది. తర్వాత దీన్ని 4 ముక్కలు అంటే టోస్ట్ ముక్కలు చేసిన విధంగా దీనికి 4 ముక్కలు చేసేసి వడ్డించేసుకుందాం. చాలా బాగుంటుంది. అంటే మనం బ్రేక్ఫాస్ట్లో హెల్తీగా ప్లస్ టేస్టీగా, ఎందుకంటే ప్రతి బైట్లో ఇంట్లో అద్భుతం ఉంటుంది. మన మష్రూమ్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, టమాటా ఉంది, అలాగే మన కొత్తిమీర, కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకేమన్నా వేసుకోండి, భలేగా ఉంటుంది. మీకు నచ్చిన కూరగాయలు అన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఇది కావాలంటే మీరు లంచ్కి కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. మరి దీన్నే మనం కావాలంటే ఉత్తపం రూపంలో, కావాలంటే చీజ్ వేసి ప్యాన్ పిజ్జా రూపంలో చక్కగా వడ్డించుకోవచ్చు. దీన్ని మరో 2 నిమిషాలు అయిన తర్వాత దీన్ని కట్ చేసి ఎలా వడ్డించుకోవాలి, ఎలా తిని సూపర్ అంటే సూపర్ అనాలని చూద్దాం. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ కూడా కట్టేసుకుందాం. ఇలా పిజ్జా కట్టర్ లాగా దీన్ని చక్కగా ఇలా కట్ చేసుకుందాం. తర్వాత దీన్ని వేడిగా మన బ్రేక్ఫాస్ట్లో అద్భుతంగా మనం వడ్డించేసుకుందాం. ముందే చెప్పాను కదా, ఇందులో బోల్డ్ కూరగాయలు అన్నీ వేసేసి ఒక బ్రెడ్ టోస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఎలా చూసినా లోపలన్నీ చక్కగా కూరగాయలు. దీన్ని మనం 4 ముక్కలుగా కట్ చేసుకొని పొద్దున్నే దోశలు, ఉత్తప్పాలు నూనెలేసి చేసుకునే బదులు కొంచెం ఎలాగో చేసుకుంటూ ఉంటాం. కానీ మనం చాలా సింపుల్గా ఈ ఓట్స్ ఏంటి, డాక్టర్లు అందరూ ఎక్కడికి వెళ్ళినా సంజయ్ నువ్వు ఓట్స్తో ఎందుకు చేయవు, అందరికీ హెల్త్ బెనిఫిట్ చక్కగా ఉంటుంది కదా, ఆ డాక్టర్లు అందరికీ చేసేసాను. చూసిన వాళ్ళు ఎలా వింటారో లేదో నాకు తెలియదు. ముందే చెప్పాను కదా, ఇందులో ఆ కూరగాయలు అన్నీ చక్కగా ఇలా పెట్టుకొని మార్నింగ్ ఓట్స్ మ్యాంగో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ముందుగా గ్లాసుడు నీళ్లు తీసుకొని అది కొంచెం వేడెక్కి మరుగుతున్నప్పుడు దాంట్లో 1 కప్పు ఓట్స్ అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అయిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చూపించిన విధంగా మామిడి పండు ముక్కలను కోసుకొని దానిపైన వేసి, అలాగే దానిపైన తేనె టేస్ట్ కోసము చిటికెడంత దాల్చిన చెక్క పొడి కూడా వేసి దీన్ని తింటే భలే కమ్మగా ఉంటుంది. ఓట్స్ ఆమ్లెట్ చేసుకోవడం